నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. మన ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసిన. అండ్ ఈరోజు డేట్ 7th August ఈవినింగ్ అప్డేట్ అయితే మనం చూస్తున్నాం. ఇంకా మన ఫెస్టివల్ 31 days మాత్రమే ఉంది. లక్షలాది మంది దర్శించుకుని మన ఖైరతాబాద్ బడా గణేష్ని పాదాలు అయితే రెడీ అయిపోయినాయి. సో మనకు మట్టి కళాకారులు జోగారావు సార్ అయితే రెడీ చేస్తున్నారు. సో మనకు 7 పడుగుల శేషన పాము కూడా సో తలలపైన ఫిక్స్ అయిపోయింది, మన గణేశుని తలలపైన. సో ఆ పాము కూడా ఎట్లుందని చూద్దాం. అండ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ విగ్రహాలకు సంబంధించిన విగ్రహాలు కూడా మొత్తం రెడీ అయిపోయినాయి. సో వీడియో లాస్ట్ వరకు చూడరి, అసలు స్కిప్ చేయకండి. ఇంకోరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని చెలవి అన్ని పనులన్నీ చూద్దాం పదండి. నమస్తే ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. జై శ్రీ గణేష. జై బోలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్కి జై. 7th August ఈవినింగ్ అప్డేట్ అయితే మనం చూస్తున్నాం. సో పొద్దునైతే మనం రాలేదు వీడియో తీయడానికి. సో పొద్దున్న నుంచి ఇప్పటికీ చాలా వర్క్స్ అయితే జరిగినట్టు కనబడుతుంది మన బడా గణేశునికి. అండ్ పాయింట్ టు పాయింట్ ఫస్ట్ నుంచి తింది వరకు మొత్తం అయితే డీటెయిల్గా అయితే చూద్దాం. మన వెల్డింగ్ టీం వచ్చేసి శేషనావు పాముని అయితే రెడీ చేస్తున్నారు. సో వెల్డింగ్ చేస్తున్నారు చూడండి. సో పైన తడకలు కూడా కట్టుకున్నారు పాములకు పైన. సో ఫిక్స్ అయిపోయినట్టునే పాములు. సో పాములు ఫిక్స్ అయిపోతే ఇంకా జాలి కొట్టేస్తారు మన కార్పెంటర్స్. సో మట్టి పని కూడా స్టార్ట్ చేస్తారు. అండ్ ఇక మనకు అమ్మవార్ల ఫేస్లో అయితే నిన్న ఈవినింగ్ అప్డేట్లోనే చూసినాం మనం. సో ఇంకా కొత్తగా అప్డేట్ అయితే ఏం లేదు. సో సెకండ్ లేయర్ ఫినిషింగ్ వరకే కనబడుతుంది మనకు అక్కడ. అండ్ ఇంకా గణేశునికి అయితే అప్డేట్ ఉంది చూసుకోవచ్చు. మన స్వామివారికి కళ్ళు అయితే రెడీ అయిపోయినాయి. సో 2 కళ్ళు రెడీ చేశారు. అండ్ చెంపల దగ్గర కూడా ఫినిషింగ్ చేసినట్టు. సో మన గణేశునికి సంబంధించిన ఫేస్ అవుట్పుట్ అనేది మనకు కనబడుతుంది. సో ఎవ్రీ ఇయర్ మన గణేశునికి డిఫరెంట్ లుక్ అని ఉంటుంది ఫేసు. సో ఈసారి మాత్రం చాలా బాగుంది మన గణేశుని ఫేసు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. బట్ మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి. సో చూడండి, సో దంతాలు కూడా మనకు నీట్గా అయితే ఫినిషింగ్ చేసారు. సో చెవుల దగ్గర కానీ. అండ్ ఇప్పుడు సో రైట్ సైడ్ శివయ్య ఫేస్ దగ్గర కానీ, విష్ణుమూర్తి స్వామి ఫేస్ దగ్గర కానీ, అండ్ మనకు బ్రహ్మదేవుడు ఫేస్ దగ్గర కానీ అయితే పని చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, కిరీటాల పైన పని చేస్తున్నారు మన మూర్తి గారి టీం. అండ్ ఇక్కడ చేతులలో కూడా ఆయుధాలు పెట్టేసారు, మట్టి పని కూడా చేసేసారు. అండ్ ఇక్కడ మనల్ని ఆశీర్వదించే చేతి దగ్గర అయితే పని చేస్తున్నారు ప్రజెంట్ చూడండి. సో అన్ని చేతులలో ఆయుధాలు పెట్టేసారు రైట్ సైడు. సో పోస్టర్లో మనకు ఏవైతే ఆయుధాలు ఉన్నాయో సేమ్ అదే ఆయుధాలు అయితే పెట్టిరు చూడండి. అండ్ ఇంకా లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కనుక చేతుల వరకు అయితే మొత్తం మట్టి పని అయిపోయింది. బట్ ఇంకా ఫింగర్స్కి ఆయుధాలకి మట్టి పుయ్యలేదు. సో మేబీ రేపు మార్నింగ్ అదే పని చేస్తుండొచ్చు. చూడండి, అన్ని చేతులలో ఆయుధాలు పెట్టేసారు. ఇక్కడ ఒక చేతిలో డమరుకం వచ్చింది, ఒక చేతిలో బొక్కు, అండ్ ఒక చేతిలో వీణ అండ్ పాశం. సో ఇట్లా పోస్టర్లో మనకు ఏవైతే ఉన్నాయో అన్ని ఆయుధాలు అయితే పెట్టిరు. అండ్ ఇక్కడ మనకు లడ్డు పెట్టే చైర్లో 4 fingers ఉన్నాయి, ఇంకొక ఫింగర్ మిస్ అవుతుంది. సో ఇది నిన్న ఈవినింగ్ అప్డేట్లో మన ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేసినుండే, బట్ నేను కూడా చూసుకోలేదు. బట్ ఇప్పుడు చూస్తే నిజంగా 4 fingers ఉన్నాయి. సో మేబీ ఇంకొక ఫింగర్ పెడుతుండొచ్చు. సో మన గణేశుని బాడీలో మొత్తం అయితే స్టిచ్చింగ్ చేసినుండే. సో సుత్తిల దారంతో అండ్ దబ్బడంతో. సో మొత్తం ఎందుకంటే ఆ గడ్డి అంతా ఊడిపోకుండా, గడ్డి మట్టి 2 మిక్స్ చేసి ఫస్ట్ లేయర్ చేశారు కదా. సో అదంతా ఊడిపోకుండా సో సపోర్టింగ్ కోసం మొత్తం బాడీలో కిరీటం పై దగ్గర నుంచి అండ్ కింద పాదాల వరకు మొత్తం అయితే స్టిచ్చింగ్ చేసినుండే సో మన గణేశునికి. సో నెక్స్ట్ లేయర్ కూడా మనకు సపోర్టింగ్ గట్టిగా ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ అట్నే చేస్తారు, లాస్ట్ ఇయర్ కూడా ఇట్నే చేసినుండే. సో ఇది సో వెల్డింగ్ టీం అయితే పాములని వెల్డింగ్ చేస్తున్నారు, 7 పడుగుల శేషనావు పాములని. సో ఇంకా మన మట్టి కళాకారులు మూర్తి గారి టీం అయితే సో పైన ఫేస్లకు సంబంధించిన పని అయితే చేస్తున్నారు. సో ఇది. అండ్ ఇక్కడ మనకు స్వామివారి పాదాలకు సంబంధించిన సో మట్టి పని కూడా చేస్తున్నారు చూడండి మన జోగారావు సార్ టీం. సో దగ్గరకు పోయి సో మట్టి పని కూడా చూద్దాం మన స్వామివారి పాదాలు ఎట్లున్నాయి ఏందనేది. అండ్ మనకు రైట్ సైడ్ శ్రీనివాస కళ్యాణం సంబంధించిన మండపంలో 3 విగ్రహాలు అయితే రెడీ అయిపోయినాయి. మనకు విష్ణుమూర్తి, సో ఆ మండపంలో మనకు విష్ణుమూర్తి స్వామి విగ్రహం, అండ్ మధ్యలో సముద్రుడు ఉంటాడు, అండ్ లక్ష్మీదేవి అమ్మవారు. సో ఈ 3 విగ్రహాలు అయితే మనకు రైట్ సైడ్ మండపంలో దర్శనం ఇస్తున్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ మండపంలో కూడా మనకు 3 విగ్రహాలు రెడీ అయిపోయినాయి. అండ్ ఒకటి మన శివయ్య ఉంటాడు, పార్వతమ్మ ఉంటుంది, అండ్ విష్ణుమూర్తి కూడా ఉంటాడు. సో ఆ 3 విగ్రహాలు కూడా రెడీ అయిపోయినాయి. అండ్ ఒకసారి మనం శ్రీనివాస కళ్యాణ మండపం దర్బార్ విగ్రహాలు అయితే చూద్దాం. ఇంకేమైనా దర్బారుకు సంబంధించిన అప్డేట్స్ కూడా చూద్దాం. అండ్ చూసుకోవచ్చు మనకు 3 విగ్రహాలు అయితే రెడీ అయిపోయినాయి, విష్ణుమూర్తి అండ్ సముద్రుడు.
లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాలు. అండ్ ఇక్కడ న్యూ అప్డేట్ కూడా ఉంది చూసుకోవచ్చు. ఈ ఫ్లోర్ ఏదైతే ఉందో సో కింద స్టేజ్కి సంబంధించింది మొత్తం కవర్ చేసి చూడండి. ఇగో సో వైట్ కలర్ పౌడర్ అండ్ గోనె సంచి. సో మొత్తం గోనె సంచి పరిచి వైట్ కలర్ పౌడర్ వాటర్లో మిక్స్ చేసి మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటూ వస్తున్నారు చూడండి. సో మొత్తం అయితే సో కింద సీలింగ్ కింద మనకైతే నీట్గా సాఫ్ట్ ఫినిషింగ్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. అండ్ సీలింగ్ కూడా మొత్తం అయిపోయింది పైన చూసుకోవచ్చు. మనకు చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంది. సో ఇది మనకు రైట్ సైడ్ దర్బార్లో సో న్యూ అప్డేట్ అనుకోవచ్చు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మన బాలరాముని వెనకాల కూడా సో కొండరాళ్ళు ఉన్నాయి కదా, దానికి సంబంధించిన జాలీ వర్క్ చేస్తున్నారు చూడండి. సో మొత్తం రాళ్ళు అయితే సెట్ చేశారు వెల్డింగ్ టీమ్, దానిపైన జాలి కొడుతున్నారు. సో జాలి అయిపోతే మట్టి పని కూడా చేస్తారు. అండ్ ఇక్కడ న్యూ అప్డేట్ చూసుకోవచ్చు. లక్షలాది మంది మన గణేశుని పాదాలు దర్శించుకుంటారు. సో ఆ పాదాలకు సంబంధించిన సో మనకు వర్క్ అయితే చేస్తున్నారు చూడండి. మనకు మట్టి కళాకారులు మన జోగరా సార్ టీం అయితే చూసుకోవచ్చు మీరు. సో బొటన వేలు అయితే రెడీ అయిపోయింది. సో ఇంకొక 5-10 మినిట్స్లో మనకు ఈ పాదం అనేది మొత్తం రెడీ అయిపోతుంది. సో తర్వాత నెక్స్ట్ ఈ పాదం కూడా రెడీ చేస్తారు. సో మనం మార్నింగ్ అప్డేట్ వచ్చేసరికి 2 పాదాలు మనకు దర్శనం ఇస్తాయి, మన స్వామివారి పాదాలు. అండ్ ఇది అయిపోయిన వెంటనే స్వామివారికి సంబంధించిన ధోతి మేకింగ్ స్టార్ట్ చేస్తుండొచ్చు. సో ఫస్ట్ బార్డర్ ఉంటుంది స్వామివారి ధోతి. సో ఒరిగడ్డితోటి చేసుకుంటే లాస్ట్ ఇయర్, బట్ ఈ ఇయర్ ఎట్లా చేసుకుంటారో చూడాలి. సో ఒరిగడ్డితో చేసుకొని ఆ నడుము భాగం వరకు మళ్ళీ అక్కడ నుంచి మట్టితోటి ఫినిషింగ్ అనేది చేసుకుంటూ వస్తుంటారు. సో ఇది ఇక్కడ మట్టి మిక్స్ చేసుకొని ఇద్దరు సార్కి అయితే అందిస్తున్నారు. సో సార్ మొత్తం చేతితోటే చేస్తుంది చూడండి. సో సార్ అసిస్టెంట్ ఈ పర్సన్. అండ్ ఇక్కడ కూడా స్టేజ్కి న్యూ అప్డేట్ ఉంది చూసుకోవచ్చు మీరు. సో మొత్తం అయితే సాఫ్ట్గా చేసారు మన గణేశుని ముంగడ కూడా స్టేజ్కి. అండ్ ఇక్కడ వైట్ కలర్ పౌడరు అండ్ ఇది ఉంది కదా కొబ్బరి నార. సో ఈ కొబ్బరి నార 2 మిక్స్ చేసుకొని సో సాఫ్ట్ ఫినిషింగ్ అయితే చేస్తున్నారు. అండ్ ఇక్కడ ముంగడ కూడా సో గోనె సంచి పెట్టిరు చూడండి. సో మొత్తం అయితే క్లోజ్ చేసేసారు గోనె సంచి కూడా. రైట్ ఇక్కడ వెనకాల కూడా వేసారు చూడండి. సో ఇక్కడ మనకు గణేశుని వెనకాల కొండరాళ్ళు ఉండే కదా, సో దానికి సంబంధించిన జాలి కూడా మొత్తం కొట్టేసారు. సో మొత్తం వెనకాల వరకు సో గోనె సంచి కొట్టేసారు చూడండి. సో ఇక్కడ వరకు కవర్ అయిపోయింది మొత్తం. గణేశుని బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తం గోనె సంచితోటి కవర్ చేస్తున్నారు. అండ్ మనకి ఇక్కడ శివపార్వతుల కళ్యాణం సంబంధించిన 3 విగ్రహాలు అయితే రెడీ అయిపోయినాయి. సో విగ్రహాలు నగ్నంగా ఉన్నాయని చెప్పేసి కమిటీ వాళ్ళు తీయొద్దని చెప్పారంట. సో అందుకోసమే ఆ విగ్రహాలు నేనైతే చూపెట్టట్లేదు. సో ఆ స్టేజ్కి సంబంధించిన సో ఈ పని కూడా చేస్తున్నారు చూడండి. ఇక్కడ ఎట్లయితే చేసిరో సేమ్ అదే విధంగా అక్కడ కూడా స్టేజ్ కవర్ చేసేస్తున్నారు. అండ్ ఇక్కడ మనకు శివయ్య విగ్రహం రెడీ అయిపోయింది. అండ్ మధ్యలో విష్ణుమూర్తి స్వామి అండ్ పార్వతమ్మ విగ్రహం కూడా రెడీ అయిపోయింది. సో కమిటీ వాళ్ళు నగ్నంగా ఉన్నాయని విగ్రహాలు అయితే తీయొద్దని అయితే చెప్పారంట, అందుకోసం నేను తీయట్లేదు. సో ఇది సో ఇంకా పైన చేసే వాళ్ళు పైన చేస్తూనే ఉన్నారు అండ్ కింద చేసేవాళ్ళు కింద చేస్తూనే ఉన్నారు. సో ఇది సో మన స్వామివారి పాదాలు అయితే సో రెడీ అయిపోయినాయి చూసుకోవచ్చు. నేను వచ్చినప్పుడు వర్క్ స్టార్ట్ చేశారు. సో నేను వీడియో కవర్ చేసేలోపు మొత్తం అయితే స్వామివారి పాదాలు అయితే రెడీ అయిపోయినాయి. సో మొత్తం రెడీ అయిపోయినా కూడా మీకు ఒకసారి చూపిస్తా. సో ఇది సో ఈవినింగ్ వ్యూ ఇది మన బడా గణేశుని దగ్గర. సో చాలామంది కూడా వచ్చి ఫోటోలు దిగుతున్నారు, ఎందుకంటే ఆల్మోస్ట్ మన గణేశుడు రెడీ అయిపోయింది కాబట్టి. సో మన గణేశుని పాదాలు అయితే రైట్ సైడ్ పాదం రెడీ అయిపోయింది, చూద్దాం క్లోజ్లా. జోగరావు సార్ అయితే సో కాల్ ఫినిషింగ్ మొత్తం సారే చేసిండు. వర్క్ చేసిన తర్వాత కూడా ఒకసారి దూరం నుంచి నిలబడి చెక్ చేసుకుంటుండే చూడండి. వాళ్ళ అసిస్టెంట్కి డైరెక్షన్ కూడా ఇస్తుంది సారు. సో దూరం నుంచి ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయా లేదా చూస్తూనే ఉన్నారు చూడండి. మనకు రైట్ సైడ్ పాదం అయితే రెడీ అయిపోయింది. సో చాలా డీటెయిలింగ్ అయితే చేస్తున్నారు, గోళ్ళు కానీ సో వేలు కానీ సో చాలా క్లియర్గా అయితే వచ్చింది చూడండి. సెకండ్ లేయర్ వర్క్ ఇప్పుడు మనం చూస్తున్నది స్వామివారి పాదాలు. లెఫ్ట్ సైడ్ పాదం కూడా ఇప్పుడే స్టార్ట్ చేసారు వర్క్ చూడండి. సో మొత్తం మట్టి అయితే పెట్టేస్తున్నారు. సో మొత్తం మట్టి పెట్టిన తర్వాత మళ్ళీ సార్ వెళ్ళి ఫినిషింగ్ చేస్తాడు మొత్తం వేళ్ళు గోళ్ళు మొత్తం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈవినింగ్ అప్డేట్ అయితే. సో ఆల్మోస్ట్ లేటెస్ట్ వర్క్స్ అన్ని కవర్ చేసేసినాం. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఖచ్చితంగా అందరూ లైక్ చేయండి. ఇంకోరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కామెంట్ చేయట్లేదు జై శ్రీ గణేష్ అని కామెంట్ చేయండి చూసిన ప్రతి ఒక్కరు. సో మళ్ళీ మార్నింగ్ అప్డేట్లో కలుద్దాం. నమస్తే, బాయ్ బాయ్.